హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బొంబాయి రవ్వతో చెక్కలు ఎలా చేయాలో చూద్దాం రండి. సాధారణంగా బియ్యం పిండితో చెక్కలు చేస్తారు, కానీ కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా టేస్టీగా చెక్కలు చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో ఒకసారి చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కప్పున్నర వాటర్ పోసుకోండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 స్పూన్ సాల్టు, 3/4 స్పూన్ కారం, చిన్న స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా కాగుతున్న వాటర్లో 1 స్పూన్ నూనె కానీ కొంచెం బటర్ కానీ వేసుకుని బటర్ కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేసి నీళ్లను బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు బొంబాయి రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ గడ్డలు లేకుండా కలపండి. ఇలా కలుపుతూ ఉంటేనే రవ్వ వాటర్ అంతా పీల్చుకుని దగ్గర పడుతుంది. ఇప్పుడు ప్యాన్ నుండి పిండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇలా పిండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపి ప్యాన్పై మూత పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మూత తీసి మీరు వేడి పట్టగలిగితే పిండిని చేత్తో బాగా స్మాష్ చేస్తూ కలపండి, లేదంటే గరిటెతో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనిలో 1/4 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ నానబెట్టిన పెసరపప్పు, 2 స్పూన్స్ నానబెట్టిన సగ్గుబియ్యం, 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని 1 గంట ముందే నానబెట్టుకోండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయండి. ఈ పిండిని కలపడానికి మనం నీళ్ళేమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. పిండిలో ఉండే తేమతోనే బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా పొడి బియ్యం పిండి వేయడం వల్ల చెక్కలకు బైండింగ్లా పనిచేస్తుంది. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే 2 స్పూన్స్ వాటర్ చల్లుకుని ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోగా మనం చెక్కలను రెడీ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి కొంచెం కొంచెం పిండిని తీసుకుని గుండ్రంగా చుట్టి పక్కన పెట్టుకోండి. 1-2 వాయిలకు సరిపడా ఉండలు చేసుకుని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకుని దాని మీద ఈ ఉండలను పెట్టి పైన అదే కవర్తో క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏదైనా వెయిట్ ఉన్న స్టీల్ డబ్బాతో ఈ విధంగా నొక్కి చెక్కలు తయారు చేసుకోండి. ఇలా చేయడం వల్ల పలచగా గుండ్రంగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకుని కాగుతున్న నూనెలో వేసి 2 నిమిషాలు కదపకుండా ఉంచండి. ఇలా పైకి తేలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మీకు నచ్చిన సైజులో చెక్కలుగా రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేయండి. చెక్కలు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో నూనె కాగనిచ్చి అలా కాగిన తర్వాతే చెక్కలు వేసుకోండి. ఇలా వేసిన చెక్కలు కాలనీయో లేదో తెలుసుకోవాలంటే ఆయిల్లో చెక్కలు వేగుతున్నప్పుడు బుడగలు రావటం ఆగిపోతాయి. ఇలా ఆగిపోయిందంటే చెక్కలు వేగినట్టేనండి. ఇదే విధంగా అన్ని చెక్కలను రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఒక్కసారి ఇలా బొంబాయి రవ్వతో ట్రై చేయండి. బియ్యం పిండితో చేసే చెక్కల కన్నా ఈ చెక్కలు చాలా రుచిగా క్రంచీగా ఉంటాయి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా బొంబాయి రవ్వతో చేసే చెక్కలు రెడీ అయ్యాయండి. మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.